ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ లీడర్ల మైండ్ బ్లాక్ అయింది. ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలు నామరూపాలు లేకుండా పోయినా యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. తాజాగా 1971 యుద్ధంలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ షహబాజ్ షరీఫ్ రెచ్చిపోయాడు. దీనికి జోక్ ఆఫ్ ది డికేడ్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. 1971 యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయిన విజువల్స్ షేర్ చేస్తూ గెలుపంటే ఇట్లా ఉంటుంది, ఓటమి ఎలా ఉంటుందో మీకే తెలుసని మాస్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇండియా కొట్టిన దెబ్బతో పాక్ లీడర్ల బుర్రలు చెడిపోయాయా? ఘోర ఓటమిని విజయంగా చెప్పుకునే ప్రయత్నాలు ఎందుకు? ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్న పాక్ లీడర్లు మారరా? यहाँ से कुछ ही दूर सीमा पार पाकिस्तान का रहीम यार खान एयरबेस है. पता नहीं आगे कब खुलेगा. आईसीयू में पड़ा है. भारत की सेना के अचूक प्रहार ने इस एयरबेस को तहस नहस कर दिया है. पाकिस्तान के साथ न ट्रेड होगा न टॉक. ఆపరేషన్ సింధూర్ దెబ్బ పాకిస్తాన్ కు ఏ రేంజ్లో తగిలిందో మోడీ మాటల్లో వినొచ్చు. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ కు జరిగిన విధ్వంసం గురించి మోడీ మాట్లాడుతూ ఆ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉందన్నారు. నేను ఢిల్లీ నుండి వచ్చినప్పుడు బికనీర్లోని నల్ విమానాశ్రయంలో దిగాను. పాకిస్తాన్ దీనిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ వారు ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడంలో విఫలమయ్యారు. సరిహద్దుకు అవతలి వైపున రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఐసీయూలో ఉంది. ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. భారత దళాలు ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి అని అన్నారు. పాకిస్తాన్లో భారత్ సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. ప్రధాని రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం గురించే చెప్పిన మొత్తం 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసేశారు. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, పర్సూర్, చునియన్, సియాల్కోట్ ఉన్నాయి. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. ఇక్కడ చక్లాలలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళ్తాయి. 10వ తేదీన భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీపంలో ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత ప్రధానమైంది. ఆ స్థావరాన్ని కూడా భారత దళాలు ధ్వంసం చేసేశాయి. సుఖై 30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశంలో ఊహించని విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిణామాలు చూసిన ప్రపంచం మొత్తానికి యుద్ధంలో పాకిస్తాన్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందన్న క్లారిటీ ఉంది. అంతెందుకు, భారత్ కొట్టిన దెబ్బ తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది కూడా పాక్ పాలకులే. అయినప్పటికీ ఈ యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకోవడానికి కింద మీద పడుతున్నారు. తాజాగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ విషయంలో బార్డర్ క్రాస్ చేశారు. सबक सिखाया गया, मेरी नज़र में 1971 की शिकस्त का अल्लाह ताला ने बदला लिया है. आज इस मौके के ऊपर कुछ ममालिक का ख्याल था कि पाकिस्तान जो कन्वेंशनल वॉरफेयर है उसमें पाकिस्तान हिंदुस्तान के मुकाबले में बहुत पीछे रह गया है. इस जंग ने वो जो एक कन्फ्यूजन था, अभाम था, उसको भी गलत साबित कर दिया. విన్నర్గా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అర్థం లేని వాదన. 1971 నాటి యుద్ధంలో ఓటమికి భారత్పై ప్రతీకారం తీర్చుకున్నారట. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్తో జరిగిన ఘర్షణలో మరణించిన వారి కుటుంబాలు, గాయపడిన వారికి నష్టపరిహారంగా చెక్కులు అందజేశారు. ఆ సమయంలోనే 1971 యుద్ధంలో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామంటూ హద్దులు మీరాడు. ఇక్కడే భారత నెటిజన్లు ఓటమి ఎలా ఉంటుందో గుర్తు చేస్తూ ఓ వీడియో వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఇది గెలుపంటే. బలూచిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితులే 1971లో తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్నాయి. చైనాతో చేతులు కలిపి బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచేస్తూ అక్కడి ప్రజల్ని అణిచివేస్తున్నట్టే నాడు తూర్పు పాకిస్తాన్లోనూ మారణహోమం సృష్టించింది ఇస్లామాబాద్. పాక్ దుశ్చర్యలు పతాక స్థాయికి చేరడంతో భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పాకిస్తాన్పై దాడిని ప్రారంభించాలని ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ మనెక్షాను ఆదేశించారు. పాకిస్తాన్లో అధ్యక్షుడు యాహ్యా ఖాన్ నవంబర్ 23న ఎమర్జెన్సీ విధించాడు. యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని ఆర్మీని ఆదేశించాడు. 1971 డిసెంబర్ 3న సాయంత్రం 5:40కి
ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరిట పాక్ యుద్ధ విమానాలు ఆగ్రా సహా 11 వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. ఆ లెక్కను చూసుకుంటే నాడు జరిగిన దాడిపై ప్రస్తుతం భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టే. ఎందుకంటే అప్పుడు మన దేశంలో 11 వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్లోనూ అదే 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి పారేశారు. ఆ విషయాన్ని పక్కన పెడితే 1971 డిసెంబర్ 3న రాత్రి భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ నౌకలతో పాటు పలు వాణిజ్య నౌకల్ని, చమురు డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. పాక్ ఎయిర్ ఫోర్స్ ను భారత వాయుసేన పూర్తిగా కట్టడి చేసింది. తదనంతరం భారత పదాతి దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాయి. 5795 చదరపు మైళ్ల మేర ఆక్రమించాయి. భారత సైన్యం దెబ్బకు తూర్పు బెంగాల్లోని పాకిస్తాన్ పైలట్లు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పలాయనం చిత్తగించడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని భారత సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. డిసెంబర్ 16న సైనిక బలగాలు ఢాకాను చుట్టుముట్టి అరగంటలో లొంగిపోకుంటే దాడులు తప్పవని హెచ్చరించాయి. దీంతో పాకిస్తాన్ సైన్యాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో లొంగిపోయారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా పాక్ ఈస్ట్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ, ఆయన సహాయకుడు వైస్ అడ్మిరల్ ఎంఎస్ ఖాన్ 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం ముందు లొంగిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ అరోరాతో కలిసి పత్రాలపై అదే రోజు సాయంత్రం 4:31 సంతకాలు చేశారు. ఈ యుద్ధం 13 రోజుల్లోనే ముగిసింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇప్పటికీ ఒక యుద్ధంలో ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో నాటి దృశ్యాలు చెబుతూనే ఉంటాయి. పాక్ నాటి అధ్యక్షుడు యాహియా ఖాన్ భారత్ చేతిలో ఓటమిని అంగీకరిస్తే, ప్రస్తుత ప్రధాని షరీఫ్ మాత్రం ఘోరంగా ఓడి కూడా తామే గెలిచామని, 1971 యుద్ధంలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో ఎవరు ఓడారో ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఇకనైనా అబద్ధపు ప్రచారాలు ఆపకుంటే పాకిస్తాన్కు ఉన్న కాస్త ఇజ్జత్తు మంటగలిసిపోవడం ఖాయం.